మరి జనసేన నుంచి నేను దాదాపు 16 సంవత్సరాలు ఆ పార్టీలో పనిచేసి 2007లో నా ప్రస్థానం ప్రజారాజ్యం పార్టీకి ముందే 2007లో అసలు ముఖ్యంగా ఆ రోజున పార్టీ ప్రారంభించాలా లేదా, ప్రారంభిస్తే దానికి సరైనటువంటి గుర్తింపు ఉంటుందా, ప్రజాస్పందన ఉంటుందా అన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజున తోటంలోనే కానీ లేదా చాలా చాలా చిన్న మరి కళ్యాణ మండపాల్లో కూడా సమావేశాలు నిర్వహించి 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఆ తర్వాత వచ్చినటువంటి జనసేన పార్టీలో నేను ముఖ్యంగా పనిచేయడం జరిగింది. 2009లో మరి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు కూడా కాంగ్రెస్ లో నేను జాయిన్ అవ్వకుండా ఆ 4 సంవత్సరాలు కూడా నేను రాజకీయాలకు దూరంగా ఉండి మళ్ళా జనసేన ప్రారంభించినటువంటి పవన్ కళ్యాణ్ గారి ద్వారా నేను మళ్ళా జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. దాదాపు ఈ 15-16 సంవత్సరాలలో మరి అటు ప్రజారాజ్యానికి కానీ ఇటు ఉన్నటువంటి జనసేనకు కానీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లా అంతా, అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా తిరిగి జనసేనను బలోపేతం చేయాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఏ రోజున కూడా 2009 ఎన్నికల్లో కానీ 2019 ఎన్నికల్లో కానీ ఎక్కడా కూడా నేను వారు నాకు సీటు ఇవ్వకపోయినప్పటికీ కూడా ఎక్కడ ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా మరి పోటీ చేయదని చెప్పకపోయినప్పటికీ కూడా అకుంఠిత దీక్షతోటి అదేవిధంగా సదా సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ కుటుంబంలో ఉండి ఈ రోజున జనసేన నుంచి బయటకు వచ్చాను అంటే ముఖ్యమైనటువంటి కారణం సరైనటువంటి ఆదరణ లేకపోవడం వల్లే. దాదాపు 2023లో నేను బయటకు రావడం నాకు జరిగింది సెప్టెంబర్లో. 2020లో రాజానగరం ఇన్ఛార్జిగా నాకు బాధ్యతలు అప్పచెప్పినప్పటి నుంచి కూడా చిత్తశుద్ధితోటి ఏ విధమైనటువంటి మచ్చ లేకుండా ఆ 3 సంవత్సరాల దగ్గర దాదాపు నేను కృషి ఎంతో చేశాను. అక్కడ రాజానగరం నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి పోటీ చేసినటువంటి అభ్యర్థి మరి స్తబ్దతగా ఉండిపోయి ఆయన ఏ విధమైన కార్యక్రమాల్లో పాల్గొనప్పుడు నేను అక్కడికి ఇన్ఛార్జిగా తీసుకుని ఇక్కడికి రావడం అన్నది కూడా జరిగింది. ఈ 3 సంవత్సరాల్లోనూ కూడా జనసేనని అన్ని గ్రామాలలో బలోపేతం చేసిన సందర్భంలో మరి ఒకసారిగా నాకు తెలియకుండా ఈ 16 సంవత్సరాలు నేను పనిచేసినప్పటికీ కూడా వారు నన్ను అది గుర్తించకుండా అర్థవంతంగా నన్ను బాధ్యతల నుంచి తప్పించడం, ఇన్ఛార్జి బాధ్యతల నుంచి, అది కూడా నేను సోషల్ మీడియాలో చూసుకునేంత వరకు కూడా నాకు అర్థం కాలేదు నేను నన్ను తప్పించారు అన్నటువంటి విషయం. అదేవిధంగా పోనీ తప్పించారు, సరైనటువంటి వ్యక్తికి ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో వాళ్ళు చేసినటువంటి పని అని అనుకున్నాం. కానీ దాదాపు ఆ తర్వాత 3 నెలల కాలం వరకు కూడా మరి ఆ అధ్యక్షుడి యొక్క మరి అపాయింట్మెంట్ కోసం నేను వేచి సెప్టెంబర్ 30వ తారీఖున నేను నా పదవికి రాజీనామా చేయడం అలా జరిగింది. అదేవిధంగా మరి అక్టోబర్ 8వ తారీఖున నేను ప్రెస్ మీట్ పెట్టి నా యొక్క రాజీనామాని వారికి సమర్పించడం అన్నది కూడా జరిగింది. జనసేనలో మనం పనిచేసేటటువంటి వ్యక్తులకు ఏమాత్రం గుర్తింపు ఉండదనడానికి ఇది ఒక కారణం. 16 సంవత్సరాల నుంచి పనిచేసినప్పటికీ కూడా అదే సామాజిక వర్గాన్ని, ఏ సామాజిక వర్గానికి అధ్యక్షుడు చెందాడో ఆ సామాజిక వర్గాన్ని కనీసపు మర్యాద కూడా ఇవ్వనటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రోజున మరి వివి లక్ష్మీనారాయణ గారు జనసేనలో ఉన్నప్పుడు జనసేనలో కూడా ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. రాయలసీమలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో తిరిగి జనసేన బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి వ్యక్తి బయటకు వెళ్ళిపోయాడు. అదేవిధంగా మార్సిక్ రాఘవయ్య గారు జనసేన యొక్క పార్టీ ప్రారంభం నుంచి కూడా
ఆయన కోశాధికారిగా ఆ పార్టీకి ఉండి అక్కడ ఢిల్లీలో ఈ పార్టీని రిజిస్టర్ చేయడానికి సంబంధించిన వ్యవహారాలను చూసి ఎంతో అకుంఠిత దీక్షతో ఆయన జనసేనలో పనిచేస్తే ఆయన పంపించడం జరిగింది. అలాగే మరి అద్దెపల్లి శ్రీధర్ గారు కానీ, చింతపల్లి పార్థసారథి గారు కానీ, పులి శేఖర్ గారు కానీ, అదేవిధంగా అనేక మంది ఈ రోజున దాదాపు 15-16 మంది ఈ రోజున పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారంటే అక్కడ ఈ సామాజిక వర్గానికి ఏమాత్రం గౌరవం దొరుకుతుందా అన్నది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించవలసినటువంటి విషయం ఉంది. ఎవరైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి నారాయణ మనోహర్ గారు ఒక్కరే ఈ రోజున మనం చెప్పుకోదగ్గటువంటి నాయకులు ఎవరైనా జనసేనలో ఉన్నారు అని మనం చెప్పుకుంటే ఒక్కరు కూడా లేరు. ఆయనతో వచ్చినటువంటి నిజానికి జయలలిత గారి దగ్గర మేడం దగ్గర చీఫ్ సెక్రటరీగా చేసి కేవలం జనసేన మీద ఉన్నటువంటి అభిమానంతో గాని, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో గాని, రామ్మోహన్ రావు గారు ఇక్కడికి వచ్చి జనసేనలో జాయిన్ అయితే ఆయన కూడా అదే విధంగా పొమ్మనలేక పొగబెట్టినట్టు ఆయన కూడా పంపించినట్టు జరిగింది. దాదాపు 15-16 మంది ఆయన ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులనే బయటికి పంపించడం జరిగింది. మరి ఎందుకు జరుగుతుంది అన్నది కూడా ఇక్కడ ఆలోచించవలసినటువంటి విషయం. ఇది ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకు ఆ సామాజిక వర్గంలోనే ఈయన ఎందుకు ఆయన ఆ బయటికి పంపించడం అన్నది కూడా జరుగుతుంది అని ఆలోచిస్తున్నాం. మనం అందరం కూడా అది మీకు కూడా నేను ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా మీ అందరికీ చెప్తున్నాను. పెద్దన్న పాత్ర పోషిస్తామని చెప్పాడు ఆయన. పెద్దన్న పాత్ర పోషించినప్పుడు పెద్దన్న పాత్ర ఎక్కడ ఉంది అసలు? ఏ విధంగా ఉంది ఇక్కడ? మరి జనసేన ఈ రోజున తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నది. పొత్తు పెట్టుకుని కేవలం ఆ సామాజిక వర్గంలో వాళ్ళందరినీ దూరం చేసి